అలానే చేసినాం. గడ్కరీ గారు చేసినటువంటి కామెంట్ ఇప్పుడు బీజేపీలో కలకలం సృష్టిస్తోంది. మోసం చేసే వాళ్ళే గొప్ప నేత అవుతారు అనేటువంటి కామెంట్ ఆయన చేశారు. ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు హాట్గా ఇప్పుడు బీజేపీలో చర్చ జరుగుతుంది. ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యల్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2014లో నేను చేసినటువంటి ఇంటర్వ్యూలోనే కొన్ని మాట్లాడినారు. ప్రజలను ఎంత మోసం చేస్తే అంతగా పదవులు వస్తాయి, అంతగా అధికారం వస్తుంది అనేటువంటి యాంగిల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు అమెరికాలో నేను చేసినటువంటి ఇంటర్వ్యూలోనే, నేను అమెరికాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సభలకు వచ్చారు. ఆ సభల్లో నేను చేసినటువంటి ఇంటర్వ్యూలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైరల్ అయ్యాయి. నేను చేసిన ఇంటర్వ్యూలోనే ఆ బిట్ వరకు కట్ చేసి వైరల్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వైరల్ అయినాయి. సో ఇప్పుడు గడ్కరీ గారు ఇంచుమించుగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రజల్ని మోసం చేసేటువంటి వాళ్ళే గొప్ప నేత అవుతారు అనేటువంటిది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రోగికి ఏది కావాలో ఆ మందు డాక్టర్ ఇస్తేనే సరిపోతుంది తప్పితే రోగికి కావాల్సిన మందు కాకుండా భిన్నమైనది ఇస్తే రోగి సాటిస్ఫై గారు. అలాగే ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు అబద్ధాలు కావాలంటే అబద్ధాలు చెప్పాలి, నిజాలు చెప్తే ప్రజలు ఆదరించరు అనే యాంగిల్లో ఆయన కామెంట్లు చేశారు. సరే, అవి వైరల్ అయినాయి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయినాయి. అవి ప్రత్యేకంగా నేను ఆ వీడియో చూపించే అవసరం లేదు. నేను ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసేటప్పుడు అమెరికాలో నేను చేసినటువంటి ఇంటర్వ్యూలోనే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ అవి. ఇప్పుడు గడ్కరీ గారు అది చేశారని అంటే ఎవరిని గురించి చేశారు? పర్టికులర్గా గడ్కరీ గారు బీజేపీలో ఉన్నటువంటి అగ్రనేతల్లో ఎవరో ఒకరి గురించి ఆయన ఈ కామెంట్లు చేసి ఉంటారు అనేటువంటిది మాత్రం బీజేపీలో బాగా చర్చనీయాంశమైంది. సహజంగా గడ్కరీ గారికి అలాగే బీజేపీలో ఉన్నటువంటి హై లెవెల్ కొంతమందికి గ్యాప్ ఉంది. అనేక వేదికల మీద అవి మనం చూసాం. గడ్కరీ గారు కూర్చొని లేవకపోవటం, గడ్కరీ గారు ఉన్నప్పుడు నమస్కారం పెట్టకపోవడం, ప్రతి నమస్కారం పెట్టకపోవడం, ఇవన్నీ కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోస్. అంటే ఆయా వేదికల మీద బీజేపీ నేతల మధ్య ఉన్నటువంటి అనైక్యత, లేదంటే ఆ నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ని స్పష్టం చేసేలాగా ఆ వీడియోలు కనిపించాయి. సో ఇప్పుడు గడ్కరీ గారు ఎవరిని గురించి ఆ వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా నేను చెప్పవలసిన లేదు, ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఇంతకీ ఆయన ఏమన్నారు, మరి అలా అనొచ్చా అనే దాని మీద విశ్లేషణ చేసుకుని ఇంతకీ ఆయన అసలు ఏమన్నారు, ఎక్కడన్నారు అనేది ఒకసారి చూద్దాం. సో ఇది ఆయన చేసినటువంటి కామెంట్ క్లుప్తంగా. మోసం చేయగలిగే వాడే గొప్ప నేత. గొప్ప నేతలు కావాలంటే మోసం చేయగలిగి ఉండాలి అనేది గడ్కరీ గారు, బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ లీడరు, అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి లీడరు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి లీడరు, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీజేపీలోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో నిజాలు మాట్లాడటంపై నిషేధం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో నిషేధం ఉంది నిజాల మీద, నిజాలు మాట్లాడకూడదు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారంటే ఆయన అంతరాళాల్లో ఎంత బాధ కలిగి ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సో చూద్దాం. తాను ఉన్న రాజకీయ రంగంలో హృదయాంతరాల్లో నుంచి నిజాలు మాట్లాడటంపై నిషేధం ఉందని, ఈ రంగంలో ప్రజలను మోసం చేయగలిగేవాడే నేతల్లోకెల్లా గొప్ప నేత అనిపించుకుంటాడని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రి కాబోయేటువంటి ప్రధాని అనేటువంటి జాబితాలో ఉన్నటువంటి లీడర్ కూడా ఆయన ఏమన్నారంటే అసలు నిజాల మీద నిషేధం ఉంది రాజకీయ రంగంలో, హృదయాంతరాల్లో నుంచి మాట్లాడలేకపోతున్నాం అనేటువంటి కామెంట్స్ ఆయన చేశారు. అంత పెద్ద గొప్ప నేత, అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి లీడర్ గడ్కరీ. సో నాగపూర్లో సోమవారం అఖిల భారతీయ మహానుభావ పరిషత్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. నాగపూర్లో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ కేంద్రం బతకడానికి దగ్గరదారులు వెతకొద్దని, నిబద్ధత, నిజాయితీ, విశ్వసనీయతతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దగ్గరదారులు సత్వర ఫలితాలు ఇవ్వచ్చునేమో కానీ దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. విజయం ఎప్పుడు సత్యం వెంటే ఉంటుందని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడైనా చివరికి సత్యమే గెలుస్తుందని చెప్పాడని పేర్కొన్నారు. సో ఇక్కడ ఆయన తన నిర్వేదాన్ని వ్యక్తం చేశారు.
భగవద్గీతని ఉటంకించారు. బహుశా చాలా మందికి అర్థమై ఉంటుంది గడ్కరీ ఎవరిని గురించి మాట్లాడారు. నేతల్లో కల్లా గొప్ప నేత కావాలంటే మోసం చేయగలిగి ఉండాలి. మోసం చేయగలిగినటువంటి వాడే గొప్ప నేత. ఎంత మోసం చేయగలిగితే అంత గొప్ప నేతలు అవుతారంట. సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల్ని ఎంత మోసం చేయగలిగితే, ఎంత వాళ్ళకి నచ్చే ఏ విధంగా అయితే ఉంటాయి నచ్చేవి, ఆ నచ్చేవి అబద్ధాలు అయితే అబద్ధాలే చెప్తే గొప్ప నేత అవుతారు అనేది ఎప్పుడో చెప్పారు 2014 నుండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు గడ్కరీ గారు చెప్తున్నారు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే రాజకీయ నాయకులు దాదాపుగా ఎవరు కూడా నిజాలు చెప్పరు. దాదాపుగా ఎవరు నిజాలు చెప్పరు. కాకపోతే గడ్కరీ గారు రేవంత్ రెడ్డి గారు బయటపడి చెప్పారంతే, ఇలా ఉంటుంది రాజకీయ రంగం అని. నిజంగా కూడా రాజకీయ నాయకులు ముందు ఒకటి చెప్తారు ప్రజలకి, వెనక్కి ఇంకోటి చేస్తూ ఉంటారు. ఒక హామీ ఇస్తారు, ఆ హామీ నెరవేర్చాలంటే ప్రజల మీద భారం మోపాల్సిందే కదా. ఇండైరెక్ట్గా వాటిని వసూలు చేస్తారు. ఇప్పుడు సపోజ్ తల్లికి వందనమో, లేదంటే రైతు రుణ మాఫియో, లేదా ఏదో సంక్షేమ పథకాల్లో ఏదో ఒకటి అమలు చేయాలంటే ముఖ్యమంత్రులు ఏం చేస్తారు, లేదా ప్రధానమంత్రులు ఏం చేస్తారు, ప్రజల మీద ఇంకొక రూపంలో భారాలు వేస్తారు. జిఎస్టీ రూపంలోనో, పెట్రోలు డీజిల్ రూపంలోనో, లేదా ఇండైరెక్ట్ ట్యాక్సుల రూపంలోనో ఏదో ఒక రకంగా ఆ అమౌంట్ని ఇలా ఇచ్చేసి ఇంకొక రూపంలో ప్రజల నుంచి రాబడతారు. ఇక్కడ నిజం అనేది ఉండదు. నేను పలానా దాని మీద భారం వేస్తాను, ఆ భారం వేసి దాన్ని ఇలా మీకు పంచుతానని చెప్పి ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు చెప్పరు. ఆల్రెడీ మనం చూసాం 2019 నుంచి 2024 వరకు మద్య నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. సిపిఎస్ రద్దు అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏమైంది? ఆ రెండు అటకెక్కిచ్చేశారు. దాంతోపాటు తల్లికి వందనం, లేదంటే ఆ రోజున స్కీములు ఏవైతే ఉన్నాయో బటన్ నొక్కే కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలకి ఎంత డబ్బు ఇస్తున్నారో అంతకన్నా మించి మైనింగ్లో, లిక్కర్లో రాబట్టడంతో పాటు వెనకేసుకున్నారు. సో మరి నిజాయితీ ఎక్కడ? అందుకే నిజాయితీ అనేది ఎప్పుడు కూడా నిలబడదు. అబద్ధాలు చెప్తేనే, ఎంత బాగా అబద్ధాలు చెప్పగలిగితే అంత పెద్ద గొప్ప నేతల్లో కల్లా గొప్ప నేత అవుతాడని చెప్పి చెప్పారు. ఆ గొప్ప నేత ఎవరు? ఆ గొప్ప నేత కారణంగా ఈయన ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారనేది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. నాగపూర్ కేంద్రంగా ఆయన చేసింది. కాకపోతే కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి అంశాన్ని ఆయన ఉదహరిస్తూ ముక్తాయింపునిచ్చాడు. విజయం అంటే ఎప్పుడు కూడా సత్యం అనేది ఉంటుంది, నిజం అనేది ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు. సత్యమే గెలుస్తుంది అని చెప్తున్నాడు. సో కాబట్టి విజయం ఎప్పుడు కూడా సత్యం వెంటే ఉంటుందని అన్నాడు. అంటే కాకపోతే దానికి దీర్ఘకాలం పాటు వెయిట్ చేయాలి. కాకపోతే అప్పటి వరకు వెయిట్ చేయలేక చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు తప్పుదోవ పడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. అవి తాత్కాలికమే అనేది గడ్కరీ గారు చెప్తున్నారు. మరి ఈయన ఇలాంటి ఒక స్టేట్మెంట్ను ఇచ్చారంటే ఎవరి గురించి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, దేని గురించి ఇచ్చారు, ఆయన ఉద్దేశం ఏంటి అనేది మీరు గ్రహించి ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.